సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. నంబర్ 1 న్యూస్ లో వచ్చిన కథనాలకు స్పందించి ప్రభుత్వం తమను భూసార టెస్టులకు పంపించిందని హార్టికల్చర్ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే కేసనపల్లికి వచ్చిన శాస్త్రవేత్తలపై స్థానిక కొబ్బరి రైతులు తిరగబడ్డారు. సంవత్సరాల తరబడి తమను నిర్లక్ష్యం చేసి ఇప్పుడు నంబర్ 1 న్యూస్ ఛానల్లో వార్తలు వచ్చేసరికి వచ్చారా అని శాస్త్రవేత్తలను నిలదీశారు. నంబర్ 1 న్యూస్ లో వచ్చిన వార్తల ఆధారంగానే తాము వచ్చినట్లు, భూమిలో ఉప్పు శాతం ఎంతుందో పరిశోధించనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. రాజోలు నియోజకవర్గ ప్రాంతంలో లక్షల సంఖ్యలో కొబ్బరి చెట్లు చనిపోవడంపై నంబర్ 1 న్యూస్ ప్రత్యేక కథనాలను ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. సోమవారం నాడు కేసనపల్లి గ్రామానికి వచ్చిన హార్టికల్చర్ శాస్త్రవేత్తలతో నంబర్ 1 న్యూస్ ప్రత్యేక ప్రతినిధి బంగారాజు ముఖాముఖి. కేసనపల్లి గ్రామం సముద్రపు నీరు ముప్పు జరుగుతున్న కొబ్బరి తోటలో ఉన్నాం. ఇక్కడ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది శాస్త్రవేత్తలు వచ్చారు. వాళ్ళు రావడానికి కారణాలు ఏంటో తెలుసుకున్నాం. చెప్పండి సార్, మీరు రావడానికి కారణాలు ఏంటంటే? కారణాలు మీరే మాకు అందించారు. ఇప్పుడు సముద్రపు నీరు వచ్చిందని, దానివల్ల ఈ ఎక్కువ తోటల విస్తీర్ణంలో ఇవన్నీ కోకోనట్ మొక్కలు దెబ్బతిన్నాయి, కొబ్బరి మొక్కలు. మాకు అధికారుల ద్వారా తెలవటం వల్ల మేము అసలు ఏంటో అని చూద్దామని వచ్చాము. అయితే ఇందులో యొక్క ఉప్పు శాతం ఎంత ఉంది, తర్వాత pH ఎంత ఉంది సాయిల్స్లో కానీ వాటర్లో కానీ, ఏ స్థాయి వరకు కొబ్బరి చెట్టు తట్టుకోగలదో అవన్నీ మేము పరిశీలించి ఇప్పుడు ఎంత స్థాయిలో ఉన్నాయని నిర్ధారణ చేసుకుంటాకే మేము నీటి శాంపిల్స్ కానీ అదేవిధంగా మట్టి నమూనాలు కానీ సేకరించడం జరిగింది. ఇవి మేము పరిశోధనా స్థానానికి తీసుకెళ్ళి ల్యాబొరేటరీలో ఏ పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయి అని తెలిస్తే కానీ ఎంత మోతాదు మించిలో ఉంది, ఎందుకు చనిపోయినాయి అనేది మనం నిర్ధారణకు రావచ్చు. దానివల్ల దాని పరిశీలన కోసం మేము శాంపుల్స్ తీసుకెళ్తాం జరిగింది. దానికోసం థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.